ఆయన బిజినెస్ మ్యాగ్నెట్, ప్రపంచానికి మీడియా మొగలుగా సుపరిచితుడు. వయసు 9 దాటింది. ఆ వయసు వారెవరైనా కృష్ణ రామ అంటూ కాలం వెల్లదీస్తారు. కానీ ఆయన రూటే సపరేటు. ఇంత లేటు వయసులో తాతగారికి మరోసారి ప్రేమ పుట్టింది. 93 ఏండ్ల వయసులో 5వ పెళ్లికి రెడీ అవుతున్నాడు. 67 ఏండ్ల ప్రియురాలతో 7 అడుగులు నడవబోతున్నాడు. ఇంతకీ ఎవరైనా అని తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పైసలుండాలే గాని వయసుతో పనేంటి? సత్తా ఉంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చనే మెసేజ్ని ఇండైరెక్ట్గా ఇస్తున్నారు మీడియా మొగల్ రూపర్ట్ మర్దోక్. 93 ఏండ్ల వయసులో 5వ పెళ్లికి సిద్ధమైన ఈ ఓల్డ్ ఏజ్ బిజినెస్ మ్యాన్ పెళ్లిళ్ల గురించి తెలిస్తే షాక్ అవ్వక మానరు. 4 పెళ్లిళ్ళు, 4 సార్లు విడాకులు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్లోనూ ఎన్నో వివాదాల్లో ఉంటారీన. నిజానికి లాస్ట్ ఇయర్ మార్చిలోనే లెస్లీ స్మిత్ అనే 65 ఏండ్ల బ్యూటీతో 5వ పెళ్లి చేసుకోవాలనుకున్నారు మర్దోక్. కానీ ఎంగేజ్మెంట్ చేసుకున్న నెల రోజులకే ఆ పెళ్లి పెటాకులైంది. కానీ 5వ పెళ్లి చేసుకోవాలన్న ఆయన బలమైన కోరిక మాత్రం అక్కడితో ఆగిపోలేదు. అందుకే ఈసారి తన మాజీ భార్య స్నేహితురాలైన 67 ఏండ్ల ఎలిజా జుకోవాను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇటీవలే ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యిందని, ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మర్దోక్ ఎస్టేట్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని అమెరికా మీడియా ఓ కథనంలో తెలిపింది. ఇప్పటికే వీరు తమ పెళ్లి కార్డులను బంధుమిత్రులకు కూడా పంపించారట. మర్దోక్కు ఇది 5వ పెళ్లి కాగా ఎంగేజ్మెంట్ మాత్రం 6వది. ప్రపంచ మీడియా దిగ్గజంగా న్యూయార్క్ పోస్ట్ సంస్థ అధినేతగా రూపర్ట్ మర్దోక్కు గొప్ప పేరుంది. ఈయన సంస్థ ప్రచారానికి ఎన్నో వార్తలను తెలిపితే ఈయన మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఇప్పటికే 4గురిని పెళ్లాడి 4గురికి విడాకులిచ్చేసిన మర్దోక్ గతేడాది మార్చిలో లెస్లీ స్మిత్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నానని, అదే తనకు చివరి పెళ్లి అని చెప్పారు. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఈసారి ఎలీనా జుకోవాతో మ్యారేజ్కి రెడీ అయ్యారు. వీరి పరిచయం కూడా కాస్త సినిమాటిక్గానే అనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం తన మాజీ భార్యల్లో ఒకరైన విండీ డెంగ్ ఇచ్చిన పార్టీకి వెళ్లారట మర్దోక్. అదే పార్టీకి వచ్చిన జుకోవాను చూసి మనసు పారేసుకున్నారట. లుక్స్ మ్యాచ్ అవ్వడంతో ఇక లేట్ చేయకుండా ఆమెతో డేటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డెసిషన్గా పెళ్లికి ఫిక్స్ అయ్యారట. జుకోవాకు కూడా ఇదేం ఫస్ట్ మ్యారేజ్ కాదు. గతంలో ఆమెకు కూడా అలెగ్జాండర్ అనే మాస్కో ఆయిల్ బిలీనియర్తో వివాహం జరగ్గా ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకుంది. కూతురు కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెకు మర్దోక్ తోడుగా నిలవడం నచ్చింది. అందుకే అతని వయస్సు గురించి పెద్దగా పట్టించుకోకుండా పెళ్లికి వెంటనే ఓకే చెప్పింది. మర్దోక్ గురించి చెప్పుకోవాలంటే మీడియా మొగల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త. 1950లో మీడియా కెరియర్ను ఆరంభించిన ఆయన న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ అనే వార్తాపత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్ను తన పలుకుబడితో సొంతం చేసుకున్నారు. 1996లో ఫాక్స్ న్యూస్ను, 2013లో న్యూస్ కార్ప్ను స్థాపించారు. తన కెరియర్లో అనేక వివాదాలు ఎదుర్కొన్న మర్దోక్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం కారణంగా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికను మూసివేశారు. గతేడాది సెప్టెంబర్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించి ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.